వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 8th క్లాస్ బయాలజీ న్యూ సిలబస్కి సంబంధించి సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. చూడండి, మన కళ్ళతో చూడలేని జీవులను సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులు ప్రధానంగా 4 సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు. ఓకే, ఇప్పుడు వైరస్కి సంబంధించి వస్తే వైరస్లు ఇవి కూడా సూక్ష్మమైనవే, కానీ సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. వైరస్లు అతిదేయి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి. వైరస్ల యొక్క అతిదేయి జీవులు అంటే బ్యాక్టీరియా, మొక్క, జంతువు కావచ్చు. వైరస్ల వలన కలుగు రుగ్మతలు, జలుబు, ఇన్ఫ్లుయెంజా ఆర్ ఫ్లూ, చాలా రకాల దగ్గులు. వైరస్ల వలన కలుగు వ్యాధులకు వస్తే పోలియో, చికెన్ పాక్స్, హెపటైటిస్ బి. ప్రోటోజోవన్లు వలన కలుగు వ్యాధులు విరేచనాలు, డిసెంట్రీ, మలేరియా. బ్యాక్టీరియా వలన కలుగు వ్యాధులు టైఫాయిడ్ అండ్ క్షయ, కలరా. శైవలాలకు ఉదాహరణ క్లామిడోమోనాస్, స్పైరోగైరా. ప్రోటోజోవాకు ఉదాహరణ అమీబా, పారమీషియం. శిలీంధ్రాలకు ఉదాహరణ రొట్టె బూజు అంటే బ్రెడ్ మోల్డ్, పెన్సిలియం, ఆస్పరిజిల్లస్. సూక్ష్మజీవులు కొన్ని ప్రయోజనకారిగా మరియు కొన్ని హానికరంగా ఉండి వ్యాధులను కలిగిస్తాయి. సూక్ష్మజీవులు ఆల్కహాల్, పెరుగు, బ్రెడ్, కేక్ వంటి తయారీలలో ఉపయోగిస్తారు. పర్యావరణాన్ని శుభ్రపరచడంలో కూడా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. ఎలా అంటే కుళ్ళిపోయిన ఏవైనా జంతువులు కానీ వృక్షాలు కానీ చనిపోయినప్పుడు వాటిని కుళ్ళేలా చేసి అవి హ్యూమస్ని ఏర్పాటు చేసేలా సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి భూమిలో. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా మారును. ఇడ్లీ పిండి, దోశపిండి, బటురాలా మీన్స్ పూరీలు తయారీలో కూడా ఈస్ట్ బ్యాక్టీరియా కణాలు ఉపయోగిస్తాం. ఈస్ట్లు వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తాయి. ఈస్ట్ రొట్టెలు, పేస్ట్రీలు, కేకుల తయారీలో ఉపయోగిస్తాం. ఆల్కహాల్, వైన్, ఎస్టిక్ యాసిడ్ మీన్స్ వెనిగర్, వీటి తయారీకి అధిక పరిమాణంలో ఉత్పత్తి కోసం సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి వాడేది ఈస్ట్లు సహజ చక్కెరలను ఆల్కహాల్గా మార్చును. సహజ చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? కిణ్వనం అంటారు. కిణ్వనం ప్రక్రియను కనుగొన్నవారు లూయిస్ పాస్చర్ 1857లో. 1857 అంటే మనకి ఇంకొకటి ఏం గుర్తు రావాలి? సిపాయిల తిరుగుబాటు. పెన్సిలిన్ను కనుగొన్నవారు అలెగ్జాండర్ ఫ్లెమింగో. 1929లో. చూడండి, పెన్సిలిన్ క్యాప్సూల్స్ రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో సూక్ష్మజీవి నాశకాలు అని అంటారు. వీటిని యాంటీబయాటిక్స్ అంటే సూక్ష్మజీవ నాశకాలు. చూడండి, సూక్ష్మజీవ నాశకాలకు సంబంధించి మనకు అవైలబుల్లో ఉన్నాయి స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్, టెట్రాసైక్లిన్, పెన్సిలిన్. ఓకే, టీకాల ద్వారా నిరోధించు వ్యాధులు అంటే టీకాలు వాడడం ద్వారా అవి రాకుండా నిరోధించగలిగినవి ఏంటంటే కలరా, క్షయ, మసూచి, హెపటైటిస్. చూడండి, మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నవారు ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో. కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. వీటిని జీవ నత్రజని స్థాపకాలు అంటారు. జీవ నత్రజని స్థాపకాలు అంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు. ఓకే, నత్రజని స్థాపక సైనోబ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకే, ఎగ్జాంపుల్ జీవ నత్రజని స్థాపకాలకి ఎగ్జాంపుల్ సైనోబ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారము లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. అంటువ్యాధులకు బెస్ట్ ఎగ్జాంపుల్ కలరా, జలుబు, ఆటలమ్మ ఆర్ చికెన్ పాక్స్, క్షయ ఆర్ టీబీ. చూడండి, కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు
వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధికారక వాహకాలకు ఎగ్జాంపుల్ ఈగ, మలేరియా పరాన్నజీవిని వ్యాప్తి చేసే దోమలు. ఓకే, మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం వ్యాప్తి చేసే ఆడ ఎనాఫిలిస్ దోమ. ఆడ ఎనాఫిలిస్ దోమ మలేరియా పరాన్నజీవిని మనలోనికి పంపిస్తుంది. ఆడ ఏడిస్ దోమ ద్వారా డెంగ్యూ వైరస్కి వాహకంగా పనిచేస్తుంది ఆడ ఏడిస్ దోమ. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. దీనికి కనుగొన్న వారు రాబర్ట్ కోచ్ 1876లో. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వలన కలుగును. గాలికుంటు వ్యాధి వైరస్ల వలన కలుగును. ఆహారం పాడైపోవడం రసాయనిక చర్య. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, మానవునిలో కలిగే వ్యాధిజనకము వ్యాప్తి చెందే విధానం. క్షయ మనం చెప్పుకున్నాం కదా, క్షయ బ్యాక్టీరియా ద్వారా, తట్టు చికెన్ ఫాక్స్ పోలియో వైరస్ల ద్వారా, కలరా టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల, హెపటైటిస్ ఏ వైరస్ వలన, మలేరియా ప్రోటోజోవా వల్ల, ఇంకోటి ఏంటి మలేరియా డీసెంట్రీ అంటే విరేచనాలు, డీసెంట్రీ అంటే విరేచనాలు. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, మొక్కలకు కలిగే వ్యాధులకు సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో సిట్రస్ కాంకర్ బ్యాక్టీరియా ద్వారా జరుగును, అది గాలిలో వ్యాప్తి చెంది. గోధుమలో కుంకుమ తెగులు శిలీంధ్రాల వల్ల, బెండకాయలో పసుపు ఈనెల మొజాయిక్ తెగులు వైరస్ల వలన. ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది? కీటకాల నుంచి వ్యాప్తి చెందుతుంది. ఓకే, నిల్వ చేసే పద్ధతులని ప్రిజర్వేటివ్స్ అంటారు. ప్రిజర్వేటివ్స్కి ఉపయోగపడేటివి ఏంటివి? ఉప్పు, వంట నూనె, సోడియం మెటాబైసల్ఫేట్, సోడియం బెంజోయేట్. సోడియం మెటాబైసల్ఫేట్, సోడియం బెంజోయేట్లను ఎక్కువగా జామ్లలో వాడతారు. ఉప్పు ఉపయోగం ఏంటంటే మాంసం, చేపల నిల్వకు, ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలైన నిల్వ చేయడానికి మనం ఉప్పును ఉపయోగిస్తారు. చక్కెరలతో నిల్వ, ఇవి జామ్లు, జెల్లీలు, స్క్వాష్లు తయారీలో చక్కెరలు ప్రిజర్వేటివ్స్గా ఉపయోగపడును. అలాగే నూనె, వెనిగర్ నిల్వలు ఊరగాయలలో ఉపయోగించడం జరుగును. వేడి చేయడం, శీతలీకరణం ద్వారా కూడా మనము ప్రిజర్వ్ చేస్తాం. అవి పాలు వేడి చేయడం, ఫ్రిడ్జ్లో పెట్టడం. ఓకే, నెక్స్ట్ ప్యాచరైజేషన్ ఎవరు కనుగొన్నారు? లూయిస్ ప్యాచర్. పాలను 15 నుండి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల వరకు వేడి చేసి, గుర్తుపెట్టుకోండి, 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియను లూయిస్ ప్యాచర్ కనుగొన్నాడు కాబట్టి దీన్ని ప్యాచరైజేషన్ అన్నారు. చూడండి, నిల్వ ప్యాకింగ్ ఎలా చేస్తారు? డ్రై ఫ్రూట్స్ అండ్ కూరగాయలు. చిక్కుడు జాతి మొక్కల్లో అంటే పప్పు ధాన్యాలు, చిక్కుడు జాతి మొక్కల్లో నత్రజని స్థాపనలో పాల్గొనే బ్యాక్టీరియా రైజోబియం. బీన్స్ మరియు బఠానీల వంటి చిక్కుడు జాతి లెగ్యూమినేసి మొక్కల వేరు బుడిపెలలో రైజోబియం సహజీవనం చేస్తుంది. ఈ రైజోబియము తనకు కావలసినవి మొక్క నుంచి తీసుకొని మొక్కకు నత్రజనిని అందిస్తుంది. మన వాతావరణంలో నత్రజని శాతం 78%. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్.